ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒకరు లేకపోతే నేనుండలేను అన్న ఆలోచన నీ మనసులోకి రానివ్వకు. నా వల్ల ధైర్యం వచ్చిందన్నావు, నా వల్ల మారాను అన్నావు. ఆ మార్పు అలాగే ఉండనివ్వు. మళ్ళీ నా అవసరం నీకు రాకూడదు, ఎప్పటికీ రాకూడదు. అదే కదా నిజమైన మార్పు. నా ఒక్కదానికే కాదు, ఇంట్లో అందరికీ నువ్వు కావాలద్యా. కావాలి, కానీ ఉండలేను కదా. నేనిక్కడ ఉంటే కొందరు బాధపడతారు. ఎవరు? ఆ చారు గురించా? చారు బాధ మాత్రమే పైకి కనిపిస్తోంది. నిజానికి చారు కన్నా ఎక్కువగా బాధపడుతోంది శ్రేణు. అటు చారుని భార్యగా ఒప్పుకోలేక, ఇటు ఎదురుగా కనిపిస్తున్న నాకు దగ్గర కాలేక శ్రేణు అల్లాడిపోతున్నాడు. నేనిక్కడ లేను అంటే కొద్ది రోజులకి నన్ను మర్చిపోయి చారుకి దగ్గరవుతాడు. వాళ్ళు బాగుంటారు. మరి నువ్వు? నేను నీ అంత అదృష్టవంతురాల్ని కాదు రామా. నీలా పోరాడి నా ప్రేమని గెలిపించుకోలేకపోయాను. అయినా ఇక్కడే ఉండి శ్రేణు చారులు ఆనందంగా ఉండకుండా అడ్డుపడుతూ ఉండలేను. నాకు మిమ్మల్ని వదిలి వెళ్ళాలని లేదు, కానీ వెళ్ళక తప్పదు. ఒక బాధకి మనం కారణం కాకూడదు అనుకుంటే మనం చేయగలిగింది దూరంగా ఉండడమే. అందుకే దూరంగా వెళ్ళిపోతున్నాను. చారు గురించి ఆలోచించావు, బావ గురించి ఆలోచించావు, మరి నా గురించి ఆలోచించవా? నీ గురించి ఆలోచించే మనిషి నీ జీవితంలోకి వస్తున్నాడు. అలాంటప్పుడు మీ ఇద్దరి మధ్య నేనుండడం కూడా కరెక్ట్ కాదు రామా. రెండు గీతల మధ్య ఒక గీత ఎప్పుడూ అడ్డంగానే కనిపిస్తుంది. అలాగే ఇద్దరి మధ్య ఒకరు ఉండడం అడ్డుగా నిలబడ్డమే. ఇద్దరు ఒకరికొకరు కనిపించాలి అంటే మధ్యలో మూడో మనిషి ఉండకూడదు. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను వెళ్ళాలి. నా కోసం కాదు, మీకోసం వెళ్ళాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.